ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ నెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపినట్లు అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఎన్నికల హామీ అమల్లో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం 2025 చట్టాన్ని తీసుకొచ్చింది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి అంటూ 4 అంచెల్లో ధరణి పోర్టల్ కు చెందిన సమస్యల పరిష్కారానికి అవకాశమిచ్చింది. ఫలితంగా సాదా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసిపోయాయని అధికారులు చెబుతున్నారు. అయితే గత డిసెంబర్ నెలలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ మార్చేందుకు దాదాపు 4 నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రజలకు అంకితం చేస్తారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,57,00,000 ఎకరాల భూమిని విదేశ సంస్థలకి తాకట్టు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ధరణిలో జరిగిన అనేక అవకతవకలని వీలైనన్ని సరిచేస్తూ ధరణిని ప్రక్షాళన చేస్తూ ఆ భూభారతి చట్టం 2025ని తీసుకురావడమే కాకుండా ఈ నెల 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శిల్పారామంలో ఈ భూభారత చట్టాన్ని ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములున్న భూ ఆసాములకు భద్రత కల్పించే ప్రతి గజము భూమి ఉన్న ఆసాములకు కూడా ఒక భద్రత కల్పించే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. తమ ప్రభుత్వంపై ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణి 3 ఏళ్ల పాటు అమల్లో ఉన్నా నిబంధనలు రూపొందించలేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సన్నబియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు అంశాలపై కాంగ్రెస్ నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ నాయకులు రైతులకు సహకరించాలని సూచించారు. సరే, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొంత కడుపు మంటనో లేదా కొంత జెలసీనో ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఒక విషయం చెప్తా, ఇట్స్ ఎ ప్రోగ్రామ్ క్లోజ్ టు మై హార్ట్. 80 to 84% పాపులేషన్ కి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే ఒక గొప్ప కార్యక్రమం ఉంటుందా? స్వతంత్ర భారతదేశంలో ఏ సంక్షేమ పథకానికి, ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కి రాని స్పందన ప్రజల నుంచి వస్తున్నది. బీజేపీ పరిపాలిత ఏ రాష్ట్రంలో అయినా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా 3 కోట్ల మందికి 6 కిలోల మంచి క్వాలిటీ ఫైన్ రైస్ అనడానికి ఇచ్చిండ్రా? మా ప్రియతమ నాయకురాలు సోనియమ్మ గారి కల మేము నెరవేర్చినము. ఈ రాష్ట్రంలో పండిన సన్నవడ్లని మిల్లింగ్ చేయించి సన్నబియ్యాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి అందరూ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పూర్తిగా వృధా అయ్యే పథకంలో ఇప్పుడు 100% యూటిలైజేషన్ అవుతుంది. మీరు ఎక్కడ చేస్తూ ఉండి మేము వేస్తే అరే మీరు ఎన్నడూ చేయలేదు, మేము చేస్తుంటే మార్క్స్ టీమ్ అంటే ఏం చెప్పాలి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 3వ ప్యాకేజీలో అంచనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ వద్ద నిర్మించిన అంజనగిరి జలాశయం నుంచి ఏదుల వద్ద నిర్మించిన వీరాంజనేయ జలాశయం వరకు అప్రోచ్ ఛానల్, కాల్వ, హెడ్ రెగ్యులేటర్ పనులకు సంబంధించిన అంచనాలను సవరించింది. 0 నుంచి 8.3 కిలోమీటర్ల వరకు చేపట్టాల్సిన పనులకు 780 లక్షల రూపాయలకు అంచనా సవరిస్తూ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లా గంధమల్ల జలాశయం సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.